నవరాత్రి 5వ రోజు కిచిడి స్పెషల్. బాస్మతి రైస్ 1 కప్పు, అరకప్పు కందిపప్పు. ఈ 2 కడిగి నానబెట్టుకోండి. ప్యాన్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అర స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఎండుమిర్చి వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఎండి కొబ్బరి చిన్న ముక్క గ్రైండ్ చేసుకోండి. కుక్కర్లోనే చేస్తున్నాను. నెయ్యి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆలు, క్యారెట్, బీన్స్ వేయించుకోండి. కరివేపాకు, మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చి బఠానీ వేయించిన తర్వాత 4 స్పూన్ల చింతపండు రసం, పసుపు, ఉప్పు, చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోండి. ఒకసారి అన్ని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఇప్పుడు రైస్ కావాలి కదా, కుక్కర్లోనే చేసుకుందాం. 1.5 కప్పు వాటర్. రైస్ పొడి పొడిగా ఉండాలి అంటే నెయ్యి వేసుకోండి. టేస్ట్ కి ఉప్పు. 3 విజిల్స్ రావాలి. రైస్ ఉడికిపోయింది కదా, వెజిటేబుల్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ 2 కలుపుకోండి. ఆయిల్లో వేయించిన జీడిపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. చాలా రుచిగా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.